ఈ పక్షులు సముద్రపు అలల వెనుక అటు ఇటు తిరుగుతూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అలలు సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు ఆ అలల వెనుక, అలాగే అలలు బయట వైపుకు వస్తున్నప్పుడు ఆ అలల కంటే ముందు పరిగెడుతూ భలే ఎంజాయ్ చేస్తున్నాయి కదా. కానీ ఈ పక్షులు ఎందుకు ఇలా చేస్తున్నాయో చాలా మందికి అర్థం కాదు. అసలు స్టోరీలోకి వెళ్తే ఈ పక్షులను శాండర్లింగ్స్ బర్డ్స్ అంటారు. ఇవి ఎక్కువగా సమశీతోష్ణ మరియు ఉష్ణమండల సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయి. అయితే ఇవి అలల వెనుక అటు ఇటు పరిగెత్తడానికి అసలు కారణం ఏమిటంటే, సముద్రపు అలలు ఒడ్డుకు వచ్చినప్పుడు నీటితో పాటు సముద్రంలో ఉండే చిన్న చిన్న జీవులు కూడా కొట్టుకు వస్తాయి ఒడ్డుకు. ఆ జీవులను తినడానికి ఈ పక్షులు అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి. ఈ పక్షి తెలివితేటలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఈ పక్షి వేటాడే పద్ధతి చాలా స్మార్ట్ గా ఉంటుంది. ఈ పక్షి పేరు గ్రీన్ హెరాన్. ఇది ఎక్కువగా నీటిలో ఉండే చిన్న చిన్న చేపలు, కీటకాలను తింటుంది. అయితే చేపలను ఆకర్షించి తన దగ్గరకు వచ్చేలా చేసేందుకు ఇది ఎరను నీటిలో వేస్తుంది. ఒకవేళ ఆ ఎరను పెద్ద చేపలు తినేందుకు వస్తే వెంటనే నీటిలో వేసిన ఎరను తీసేస్తుంది. పెద్ద చేపలు వెళ్లిపోగానే ఎరను మరలా నీటిలో వేస్తుంది. తనకు కావలసిన సైజ్ చేప వచ్చేంత వరకు ఇలా చేస్తూ ఉంటుంది. చివరకు ఇలా చిన్న చేప రాగానే దాన్ని పట్టేసుకుంటుంది ఈ స్మార్ట్ పక్షి. పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ నీటిలో ఎగిరే పక్షులు ఎప్పుడైనా చూసారా? ఈ పక్షిని చూడండి, నీటిలో ఎలా ఎగురుతుందో, ఆకాశంలో ఎగిరినట్లుగా. వాస్తవానికి ఈ పక్షి పేరు పఫిన్ బర్డ్. ప్రపంచంలో వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ బర్డ్ కూడా ఇదే. దీనిని సముద్రపు జోకర్ అని కూడా అంటారు. దీని ఫన్నీ ఫేస్ కారణంగా. ఇది ఎక్కువగా చేపలను వేటాడుతుంది. వేటాడేందుకు హెల్ప్ చేస్తాయి దాని రెక్కలు, దాని కాళ్ళు. దాని రెక్కల సహాయంతోనే చేపల అన్వేషణలో నీటిలో ఈదుకుంటూ చాలా లోతు వరకు వెళ్లిపోతుంది. ఇక్కడ అమేజింగ్ విషయం ఏమిటంటే, ఇది నీటిలో ఈదటంతో పాటు 90 కిలోమీటర్ల వేగంతో గాలిలో కూడా ఎగరగలదు.